హాయ్ అండి, అందరికీ నమస్తే. మన వీడియో ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు మనం తయారు చేయబోయే ద్రావణాన్ని మనము కందికి, మినుము ప్రతి ఒక్క పంటకు ఉపయోగపడుతుంది. ఎందుకంటే అన్ని పంటలకు చాలా ఉపయోగపడేది కోడిగుడ్డు ద్రావణం. చూడండి మీరే. మనం కోడిగుడ్డు ద్రావణం తయారు చేసుకోబోతున్నామండి. కోడిగుడ్డు నిమ్మరసం ద్రావణం తయారు చేయడానికి మనకు కోడిగుడ్లు, నిమ్మకాయలు, బెల్లము, ఒక ప్లాస్టిక్ డబ్బా లేకుంటే సీసా ఏదైనా సరే. మనము ఫస్ట్ ఏ విధంగా తయారు చేయాలి అనేది చూద్దాం. ఇప్పుడు కోడిగుడ్డు గాజు సీసాలు అంటే సీసా కానీ ప్లాస్టిక్ డబ్బా కానీ ఈ విధంగా మంచిగా నీట్గా పెట్టుకోవాలండి. అవి అంటే గుడ్డు అందులో పెట్టేటప్పుడు పగలకుండా మంచిగా గుడ్లు మునిగేటట్టు నిమ్మరసం పోయాలి. గుడ్డు పైన నిమ్మరసం కనీసం ఒక అంగుళం ఉండాలండి. గుడ్డతో మొత్తం పోసిన తర్వాత గుడ్డతో కట్టాలి. కట్టగానే గుడ్డు నుంచి గాలి అంటే మనం గుడ్డు కడతాం కదా, గాలికి డబ్బాకు కట్టేటప్పుడు గాలి బయటికి వచ్చేది రాది మనకు అర్థమవుతుంది. గుడ్డు పైన నిమ్మరసం ఉందా లేదా అని చూసి మళ్ళీ ఒకవేళ లేకుంటే మళ్ళీ నిమ్మరసం పోసుకోవాలి. ఈ విధంగా 15 రోజుల నుంచి మనం బాగా దీన్ని గుడ్లో కలుపుతూ ఉండాలండి. పెంకులు బాగా నిమ్మరసంతో కలిసిపోయిన తర్వాత బాగా కలిపిన తర్వాత ఒక పలుచాటి గుడ్డతో ద్రావణాన్ని వడబోసుకోవాలండి. ఇందులోకి మనం ఇంతకుముందుకు బెల్లం అని చెప్పాం కదా, అది 1/4 కేజీ బెల్లం అంటే 250 గ్రాముల బెల్లాన్ని చేర్చాలి. ఈ ద్రావణాన్ని మనము శుభ్రపరిచిన సీసాలో లేదా ఏదో ప్లాస్టిక్ డబ్బాలో అయినా సరే మనము పేపరుతో పెట్టి మనకు పగలకుండా మూత బిగించాలి. ఈ ద్రావణం రోజు ఉదయం సాయంత్రం మూత తీస్తూ ఉండాలి, లేకుంటే గ్యాస్ ఎక్కువై పేలిపోతుంది. అందుకోసం అని చెప్తున్నా, ముందే గ్యాస్ అనేది ఇది ఎక్కువ ఫామ్ అవుతుంది, స్మెల్ కూడా ఎక్కువ వస్తుందండి. దీని ఉపయోగాలు చాలా మంచిగా ఉపయోగపడతాయండి. కోడిగుడ్డు నిమ్మరస ద్రావణం అనేది మనకు ఎమినో యాసిడ్ అనే దాన్ని ఆరోగ్యంగా పెరుగుదలకు కావాల్సిన ప్రోటీన్లు అందిస్తుంది. ఈ ద్రావణం ఉపయోగించడం వల్ల మనకు తోటలకు నాణ్యమైన పండ్ల ఉత్పత్తి చేసుకోవచ్చు. పంటలు పిచికారీ చేయడం వల్ల మనకు పంట ఆరోగ్యంగా పెరుగుతుందండి. మనం ఎంత చేయడం కూడా అదృష్టం ఉంటేనే వచ్చేది. అంటే 250 మిల్లీ ద్రావణాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 1 ఎకరానికి సాయంత్రం వేళ మాత్రమే పిచికారీ చేయాలి. ఇది రసం పీల్చే పురుగును కూడా మనకు దరి చేరనివ్వదు. ఈ స్మెల్ అంత విపరీతంగా స్మెల్ ఉంటుంది. మనం ఇది గానే చేసామంటే ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. చూడండి, ఎందుకంటే ఇది దీనివల్ల చాలా ఉపయోగాలు ఉంటాయి. ఎలాంటి పురుగులు అనేది కూడా రావండి. ఇది మొత్తము మనకు కరిగిపోతుంది. గుడ్డు పెంకులు కూడా మొత్తం కరిగిపోతాయండి. చాలా బాగా ఉపయోగపడుతుంది. ఎందుకంటే మనకు కందిలో ఎక్కువగా ఉంటుంది. కంది, మినుము ఇలాంటి పంటల్లో చాలా ఉంటాయి కదా, చాలా బాగా ఉపయోగపడుతుంది. మీరు ఒకసారి చేసి చూడండి. ఎందుకంటే ఏదైనా సరే చేసే అనుభవం ఇది ఎక్కువ విపరీతంగా స్మెల్ ఉంటుంది. చాలా బాగా పనిచేస్తుంది. చేసి చూడండి మీరే. థ్యాంక్ యూ సో మచ్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.